సార్ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, హోమ్ లోన్స్ అని ఇష్టం వచ్చినట్టు లోన్స్ తీసుకుంటున్నారు, లాస్ట్కి అది కట్టలేకపోతున్నారు. అలాంటప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి సార్ అసలు? చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారమ్మా మీరు. ఈ మధ్య ఈ కాలంలో సుమారు కొన్ని వందల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇండియాకి వస్తాం జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి కూడా వస్తాం జరిగింది. ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ రైట్ లోన్స్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒకటేసారి ఒక 10 లోన్లు 15 లోన్లు అప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్యాంకుకి తెలియకుండా ఆ బ్యాంకుకి తెలియకుండా అన్ని ఒకటే రోజు తీసుకుంటే వాళ్ళకి లోన్లు వచ్చేస్తాయి. అది ఇంకా మరి మన దగ్గర ఆ టెక్నాలజీ ఎందుకు రావట్లేదో, బ్యాంక్ వాళ్ళు ఇమీడియట్గా ఎందుకు ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదో తెలియట్లేదు. లేదా మధ్యలో ఉన్న దళారులు మోసం చేసి బ్యాంకులని ఈ లోన్లు ఇప్పిస్తాం జరుగుతుంది. లోన్లు తీసుకునే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 1 లక్ష రూపాయల జీతం అయితే 2-3 కోట్ల లోన్లు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. 2-3 కోట్ల లోన్ వస్తే దాని ఈఎంఐలో 2-3 లక్షలు ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఏదైనా ట్రేడింగ్ చేద్దాము, షేర్ మార్కెట్లో పెడదాము, డబ్బులు సంపాదిద్దాము, 10 కోట్లు చేద్దాం దాన్ని అనుకుంటారు. తీరా చూస్తే అది జీరో అవుతుంది. జీరో అయిన తర్వాత వాళ్ళకి చావే సరైన దిశలో వెళ్తున్నారు. వాళ్ళు లాస్ట్ మినిట్లో మనలాంటి అడ్వకేట్స్ని వాళ్ళు కలుస్తున్నారు. కొంతమందిని కాపాడగలుగుతున్నాము, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే తెలుసో తెలియకో ఒకవేళ మీరు రాంగ్ ట్రాక్లో పడి అప్పులు ఎక్కువ చేసేస్తే ప్రాణం తీసుకుంటాము, అసలు సొల్యూషన్ కానే కాదు. వెంటనే ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఆ అడ్వకేట్ త్రూ కోర్టుకి వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొని కొంచెం టైం పడుతుంది మేము కడతానికి, ఏమైనా ఆస్తులు ఉంటే అది అమ్ముకొని కడతాము, లేదా కొంచెం మాకు నిలదొక్కుని డిప్రెషన్ నుంచి బయటకు రాగానే మళ్ళీ కష్టపడి కడతాము, మాకు కొంచెం టైం కావాలి అని కోర్టు ద్వారా బ్యాంకులని పిటిషన్ పెట్టి కోర్టు ద్వారా నోటీసెస్ పెట్టి బ్యాంకులతో మాట్లాడుకొని స్లోగా ఒక 6 నెలల తర్వాత 7 ఏడాది తర్వాత సెటిల్మెంట్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాణాలు తీసుకుంటాం మాత్రం సొల్యూషన్ కానే కాదు. ప్రాణాలు తీసుకునే అవసరం అసలు లేనే లేదు.